తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కన్నుల పండుగగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయాలకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వైష్ణవ ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాల దర్శనార్థం వెళుతుంటారు. మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాల అనంతరం తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకి దర్శనం కల్పించారు. తిరుమల ఆలయం అందంగా ముస్తాబైంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయం ముస్తాబు చేశారు అధికారులు. వెలిగించుకుంటారా? ఇక ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలోని సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వెలిగించుకుంటారా? యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. స్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పుష్పార్చన సేవ ఉంటుంది. 40 రకాల 4000 టన్నుల పుష్పాలతో అర్చకులు పుష్పార్చన సేవలో పాల్గొంటారు.
సేవ చేసేవాళ్ళు కూడా ఇల్లు నాలుగు అయిందా పైన ఉత్తరాలు పైన అచ్చని వేసుకున్నారా అచ్చని అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠంలో లక్ష్మీ సమేతుడై విష్ణుమూర్తి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడందరికీ. పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని అనేక ఆలయాల్లో కన్నుల పండుగగా ఎన్నో అంగరంగ వైభవమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వైష్ణవాలయాలన్నింటిలోనూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే చాలామంది అడగచ్చు, వైష్ణవాలయాల్లో మాత్రమే అంటే విష్ణువుకి మాత్రమేనా? శివాలయాల్లోనూ రామాలయాల్లోనూ ప్రతి ఆలయంలోనూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు కదా, మరి దానికి ఏమిటి అంటే ఎప్పుడో మనకు చెప్పారు ముందుగానే. శివస్య హృదయం విష్ణు హృదయం శివ అని, అంటే శివరూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అని, ఇద్దరికీ భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పి. అలాగే శివాలయాలైనా రామాలయాలైనా వైష్ణవాలయాలైనా ఎక్కడైనా సరే ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి చేయడం అనేది అదొక పరంపరగా మనకు వస్తున్నటువంటిది. సో ఇదే నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కూడా మనకి అంటే దీనికి చెప్పారు పెద్దలు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని. తిరుమల వంటి క్షేత్రం కానీ వెంకటేశ్వర స్వామి వంటి దైవం కానీ ఇంకొకటి లేదు 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 అని. అలాగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఉత్సవాల్ని మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు అనంతపురం నుంచి మా ప్రతినిధి విజయ్ అక్కడ జరుగుతున్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన ఉత్సవాల్ని మనకి లైవ్లో అందిస్తారు. ఓవర్ టు విజయ్. పవన్, ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి అంటే దేవాలయాలన్నీ కిటకిట్ల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతానికి సత్యసాయి జిల్లా చెన్నకేశవపురంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. అది మనం చూడొచ్చు, ముఖ్యంగా చూడొచ్చు. జనం ఇప్పటికే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి జనం పోటెత్తారు. అయితే ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజాము నుంచినే భక్తులు కిటకిటలాడుతున్నాయి దేవాలయాలు. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే వారి తపనతో ఉదయం నుంచినే ఈరోజు పెద్ద ఎత్తున అయితే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకొని వస్తున్నారు. అయితే భక్తుల హావభావాలు ఎలా ఉన్నాయి, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది భక్తుల మాటల్లోనే సార్ చెప్పండి, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ పల్లె ప్రాంతంలో ఇటువంటి ఆలయం మేమైతే ఎక్కడ చూడలేదు. అందులోనూ ఆల్ ఫెసిలిటీస్ తర్వాత ఈ ఒక విగ్రహమూర్తి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తర్వాత టెంపుల్ కన్స్ట్రక్షన్ అయింది చాలా ఉంది. ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఇటు చుట్టుపక్కల గ్రామాలందరూ దాదాపు ఒక 30 కిలోమీటర్స్ గ్రామాలన్నీ ఇక్కడ విచ్చేసి ఈ వైకుంఠ ద్వారంలో ఎంటర్ అయ్యి స్వామిని దర్శిస్తూ అందరూ ధన్యులవుతున్నారని ఈ మూలకంగా తెలియజేస్తాం. అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడంతో ఈరోజు మా జనం ధన్యం అయిపోయింది అంటున్నారు. అంటే మరో భక్తులను వారి హావభావాలు ఉంటారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంది. ఈ పల్లె ప్రాంతాలలో ఈ ఏర్పాటు చేసిన సౌకర్యాలు కలిగించినందుకు ధన్యవాదాలు. దర్శనం బాగా జరిగింది. వైకుంఠ ఏకాదశి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. అయితే మహిళా భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈరోజు స్వామి వారిని దర్శించుకున్నారు. వారి మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం. చెప్పండి. నమో వెంకటేశాయ. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు చాలా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా ఉంది, చాలా ఆనందంగా ఉందని అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు మొత్తం మీద రాష్ట్రంలోని దేవాలయాలన్నీ ఇదే వేడుకతో కిటకిటలాడుతున్నాయి. అయితే సర్వాంగ సుందరంగా ఆలయాలను సైతం తీర్చిదిద్దారు నిర్వాహకులు. అయితే ఈరోజు సాయంత్రం దాకా అంటే ఇక్కడ అయితే తిరుమలలో అయితే దాదాపు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంది. ఇలాంటి దేవాలయాల్లో ఈరోజు ఒకరోజే ఉంటుంది కాబట్టి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దర్శించుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్స్లో సైతం చూడొచ్చు, భక్తులు అయితే ఇప్పటికే పోటెత్తారు. అయితే కానీ చిన్నపిల్లలు, వృద్ధులు సైతం ఈ దర్శనానికి అయితే వేచి చూస్తున్నట్లయితే ఉంది. యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
మరి మరి ఈరోజు సాయంత్రం దాకా అంటే మొత్తం మీద ఈరోజు సాయంత్రం దాకా ఇలాగే ఆలయాలు కిటకిటలాడే అవకాశం ఉంది పవన్. విజయ్, ఎటువంటి ఏర్పాట్లు మేనేజ్మెంట్ వారు చేశారు? ఈ పర్వదిన సందర్భంగా ఎంతమంది భక్తులు వస్తారు అన్న దాంతో వాళ్ళందరికీ ఎటువంటి కార్యక్రమాలను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? అయితే ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా కళ్యాణోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. అది కాక అధికారులు అయితే పూర్తి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి సరైన అంటే ఆహారం కానీ వారికి కావాల్సిన మంచినీరు కానీ కూడా అది ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నేను ఏదైతే తిరుపతిలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సైతం పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా నిర్వాహకులు సైతం అంటే ఏడాదికి ఒకసారి వచ్చే ఉత్తర ద్వార దర్శనానికి ప్రతిష్టాత్మకంగా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఆలయ నిర్వాహకులు కానీ తీసుకొని ప్రజలకి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా అయితే వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇది పురస్కరించుకొని ఈ ఉత్తర ద్వార మహోత్సవాలు పురస్కరించుకొని ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు సైతం అలాగే కళ్యాణోత్సవాలు సైతం నిర్వహిస్తూ ప్రజలకి అంటే మరొకసారి చూడాలని కన్నుల పండుగగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది మరొకసారి చూడాలనే విధంగా అయితే ఆలయాలను కూడా అలంకరించారు. అయితే ఈ వేడుక పూర్తిగా ఈరోజు సాయంత్రం దాకా ఇలాగే సాగనుంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని ఉన్న ఆలయాలన్నింటిలో కూడా ఎంతో కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికీ కూడా గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వైష్ణవ ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనాన్ని లేక వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు విష్ణువుని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాల దర్శనం వెళ్తుంటారు. మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4:30 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది భక్తులు అనేక ఆలయాలను సందర్శించి వారి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.